గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికే మొత్తం సమయం అంతా వెచ్చిస్తూ వచ్చినారు. ఇక గెలిచిన మొదటి వారంలో వాళ్ళ కథలకు, మొదటి వారంలో మొదటి నెలల్లో వాళ్ళ కథలకు అదే లేదు. మొత్తం ప్రపంచాన్నే జయించినంత విరోచితంగా మాట్లాడారు. ఇక్కడ లేని అహంకారం తెచ్చిపెట్టుకొని మాట్లాడారు. ఇక మేము దర్వాజాలు తెరిచే పెట్టినాం, మీ పార్టీ ఖాళీ, ఇక ఉండనే ఉండదు కేసీఆర్, నీ పార్టీ ఉండదు, నీవు ఉండవు, అయిపోయింది పో. చూడు చేరిన ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లో చేరినని ముఖ్యమంత్రి గర్వంగా భుజాలు ఎగిరేసి తొడలు కొట్టుకొని చెప్పిండు. తీరా కోర్టులో కేసేసేది సుప్రీంకోర్టు పోయినాక ఇలా సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చి ఇది తేల్చండి అని చెప్పి స్పీకర్కి పంపించినాక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలేమో ఒక్కొక్కరు ప్రజల ముందు అత్యంత అవమానకరంగా పార్టీ మారిన వాళ్ళు, మారినవని మాట్లాడిన వాళ్ళు, వీడియోలు, ఫోటోలు, కండువాలు అన్నీ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఎవరైతే మారినో వాళ్ళందరివి అవి ఉండగా కూడా ఇలా మేము మారలే, మేము ఇక్కడే ఉన్నాం, మేము అక్కడే ఉన్నాం. ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోనే నిన్ననే ముఖ్యమంత్రి మీటింగ్ పెడతారు. మళ్ళా ఇక లేనే లేదు, బీఆర్ఎస్ లేనే లేదు అని పొంకనాలు మాట్లాడినావు కదా, 10 మందిని చేర్చుకున్నాక ఖాళీ అయిపోయింది అన్నావు కదా. మరి సిగ్గు శరం ఉంటే మీ పార్టీకి, మీకు ఆ 10 మందితో రాజీనామా చెప్పి ఉప ఎన్నికలకు సింపుల్ ముచ్చట. ఇలా మళ్ళీ అంత పొడుగు ఇంత పొడుగు మాట్లాడితే కదా, ఎస్ నేను చేర్చుకున్నా మా పార్టీలోకి వచ్చాను, మళ్ళీ అలా మాట్లాడు, మా పార్టీలోనే ఉన్నారు వాళ్ళని మాట్లాడు దమ్ముంటే. వీళ్ళు ఎట్లా మాట్లాడారు, ముఖాలు తప్పించుకొనికే లేదు మేము కేసీఆర్తోనే ఉన్నాం, కేసీఆర్ ఎంబడే ఉన్నాం, కేసీఆర్ పక్కనే ఉన్నాం, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాం మాట్లాడతారు. ప్రజలంతా తిక్కోళ్ళ, అమాయకుల ప్రజలు. సూటిగా అడుగుతున్నా నేను, మీకు దమ్ముంటే మీ పిసిసి ప్రెసిడెంటే టీవీలలో చెప్పిండు, రికార్డ్ అయి ఉంది. ఎస్ మా పార్టీలో చేరిండ్రు వీళ్ళంతా అని చెప్పిండు, రికార్డ్ అయి ఉంది, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అది చట్టపరంగా ఏం జరగాలో జరుగుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకునేది, స్పీకర్ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా రేపు జరిగేది ఏందో చట్టపరంగా మా పార్టీ ఏం చేయాలో అది చేస్తుంది. కానీ మీరు మాట్లాడినటువంటి మాట ఆ గంభీరం, ఆ ఎగిరెగిరి మాట్లాడినటువంటి మాట ఇప్పుడు ఎక్కడ పోయి మరి? చాతనైతే రాజీనామా చెప్పి, లేదంటే ఎస్ మా దాంట్లోనే ఉన్నారని చెప్పి ప్రకటించి, చాలా పెద్ద శరం ఉన్నోళ్ళు కదా మీరు, మాట తప్పనోళ్ళు కదా, చాలా గొప్పోళ్ళు కదా. ఏమన్నారు ఆ రోజు? చేరిన మా పార్టీలో మేము చేర్చుకున్నామని మాట్లాడి వాళ్ళతో మీటింగ్ పెడతారు, న్యాయపరంగా ఈ సమస్యను ఎట్లా అధిగమించాలో వాళ్ళకి సూచనలు సలహాలు చేస్తారు. మళ్ళీ వాళ్ళతోనే బయటకు వచ్చి మాట్లాడిపిస్తారు, మేము ఎక్కడ చేరలేదంట. ఇక దాని మీద అంతకంటే ఎక్కువ మాట్లాడితే వికారం అవుతుంది, ముచ్చట గలీజ్ అనిపిస్తుంది. మానవిమానం ఉండాలి, చేర్చుకున్న వాళ్ళకి కానీ చేరిన వాళ్ళకి కానీ ధైర్యం ఉండాలి. ఎస్ మేము చేరినాం, మేము రాజీనామా కూడా సిద్ధమే, మాకు బీఆర్ఎస్ నచ్చలే, కేసీఆర్ నచ్చలే, మాకు యుద్ధంలో నచ్చారు కాబట్టి మేము చేరినాం, రాజీనామా చేస్తున్నాం, చలో ఎన్నికలకు పోతాం చెప్పాలి దమ్ముంటే. ఆ 10 మంది, నేను ఏ ఒక్కరి వ్యక్తి గురించి మాట్లాడతాను, ఉందా పరిస్థితి? అందుకే రాష్ట్రంలో గత 21 నెలలుగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు, వాటికి నిష్కృతి పరిష్కారం, మనం ప్రజల్ని ఐక్యపరిచి సంఘటితపరిచి ఈ ప్రభుత్వం మెడలు వచ్చేటువంటి విధంగా ప్రజల్ని నడపడం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత. కాబట్టి అందులో భాగంగానే రేపు 13వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్వాల ప్రాంతానికి వస్తున్నారు. అందులో గద్వాల ఆ రోజు ఇక్కడ భారీ స్థాయిలో చేరికలు కూడా ఉన్నాయి, మీరే చూస్తారు అందరూ.